ఇప్పుడు వస్తుంది కథ, అసలైన సిసలైన కథ. సాటర్డే రోజు ఏం జరిగింది అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, లైవ్లోనే జరిగింది మా మీద ఏం జరిగిందో. ఫస్ట్ నేను మాట్లాడే కంటే ముందు నేను ప్రతి సనాతన గుండెకు పాదాభివందనం చేద్దామని అనుకుంటున్నాను. మేము ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఏ హ్యాండ్లర్ల నుంచి కూడా నేనేం కొట్టలే, సింపతి గెయిన్ కావాలని చెప్పి మా మీద అని చెప్పలే. లైవ్లో జరిగింది మీరు చూసిండ్రు, మనోళ్ళే మన మీద దాడి చేసిండ్రు, అదంతా మీరు చూసిండ్రు. పోలీస్ తన పని తను చేసుకుంటూ పోతుంది. అయితే దానికంటే ముందు నిష్పక్షపాతంగా ధైర్యం ఇచ్చి మాకు గిరీష్ భాయ్ మేమున్నాం అని చెప్పిన ప్రతి గుండెకు నేను రుణపడి ఉన్న పాదాభివందనం చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులలో ఉన్నా ఇవాళ నా భావోద్వేగాన్ని. ఎందుకంటే కొన్ని వందల ఫోన్లు ఇప్పటిదాకా ఇప్పుడు వస్తుంటే కూడా నేను మీ అందరికీ కొంతమందికి ఫోన్ ఎత్తలేకపోయినా, బట్ నేను ట్రై చేసిన ప్రతి ఒక్క ఫోన్ నేను నోట్ డౌన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఈ వారం లోపల అన్ని గుండెలను టచ్ చేసే ప్రయత్నం చేస్తా. మేము మద్దతు తెలుపుతాం, గిరీష్ నీకేం కావాలో చెప్పు అని అన్నారు. మేమేమైనా పని చేస్తే నిజంగా మేము వర్త్ఫుల్ అయితే ఈ చిత్రగుప్తికి కొంచెమో గొప్పనో ఏదైనా ఆదరణ ఉంటేనే మాకు సపోర్ట్ చేయరు అని చెప్తే, ఇప్పటికి కూడా మేము లంగలుచ్చలం అయితే తొక్కి పడేరు అని చెప్తా. ఒక కాషాయ సైనికుడి మీద దాడి అని చెప్పి కొన్ని పత్రికలు కూడా రాసినాయి నేటి తరానికి. అండ్ టు దట్ మ్యాటర్ పలు ఛానళ్ళు, వెదర్ ఇట్ మే బీ మన తొలి వెలుగు తీసుకోండి, లెజెండ్ టీవీ తీసుకోండి, మన ఓకే టీవీ తీసుకోండి, సిగ్నల్ టీవీ తీసుకోండి, కాలోజీ టీవీ తీసుకోండి, ఏబీవీపీ మన మహేష్ గాడ్సే ఛానల్ తీసుకోండి, స్వేచ్ఛ ఛానల్ తీసుకోండి, ఇంకొకటి E96 టీవీ తీసుకోండి, E96 టీవీ తీసుకోండి. మేబీ నేను ఏమన్నా పేర్లు మర్చిపోతే గుర్తులేక మర్చిపోయిన తప్ప. ఆంధ్రప్రభ కూడా వచ్చింది. ఇట్లా చాలామంది వచ్చిండ్రు. పలు సంఘాలు కూడా మాకు మద్దతు తెలిపినాయి. వాళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. అయితే ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు గిరీష్ చెప్పు అని అంటే, పంచాయతీ నాకు ఒక వ్యక్తికి అలియాస్ మామ, పంచాయతీ నాకు మా మామకు నా జాతిని ఎందుకు తెచ్చిర్రు అని చెప్తున్నా. గిరీష్ అనేటోడు బీసీ అని నేను చెప్పిన, నువ్వు బీసీ వారా అని చెప్పి నన్ను ఎన్నోసార్లు మాట్లాడారు. అప్పుడు కూడా నేను నా జాతి డిస్క్లోజ్ చేయలే. పంచాయతీ నాకు ఆయనకు రాజకీయంగా అది విమర్శ. నా జాతిని ఎందుకు తీసుకొచ్చిండ్రు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అరే గిరీష్ నీ జాతిని తెలంగాణ ముద్రాజ్ యూత్ కూడా దాని మీద ఖండించింది తీవ్రంగా. ఇప్పుడు నా జాతి ఏందన్నది ఇవాళ చెప్పిన, నేను వివష్ అయి చెప్పిన నేను నా జాతికి కూడా క్షమాపణ చెప్తున్నా సీరియస్గా. ఎందుకంటే నా జాతికే తెలియదు నా జాతి ఏందని అన్నది. తెలుసుకొని పెట్టిన గిరీష్ మన జాత, గిరీష్ నీ జాతిని ఇది యాక్సెప్టెడా ఫ్రెండ్స్? ఇవి నేను ప్రొజెక్ట్ చేయకనా? చిన్న మంటను ఒక అగ్ని జ్వాల చేయొద్దన్నదే నా పంచాయతీ నాకు ఆయనకే. ఆయనతో కూడా నాకు పంచాయతీ లేదు. ఆయన చేసే రాజకీయాలతో, మా మామ చేసే రాజకీయాలతో నాకు పంచాయతీ. మా మామ మంచోడు అని చెప్పిన, మా మామ నా దగ్గరికి వస్తే మాట్లాడతా అని చెప్పిన, నా మామకు అనుభవం ఉన్నది, వయసు ఉన్నది, అనుభవం ఉన్నది అని చెప్పిన. మళ్ళీ అనుభవజ్ఞుడు జ్ఞాని, ఆయనకేమైంది మాట్లాడుకుందామని అంటే ఎవరితో మాట్లాడాలా, ఏ పెద్దరికం ఎవరు చేసిర్రు అని చెప్తున్నా. రివ్యూ జరగాలి కదా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. కార్యకర్తలు కన్ఫ్యూజ్ కావద్దు కదా అని చెప్పి మాట్లాడుతుంటే గిరీష్ గారు బూటకు నాటకం ఆడుతున్నాడు అని చెప్పి నా మీద చెప్తారు. ఇప్పుడు ముదిరాజుల మీద ఏమైందని అనేది నేను చూపిన, ఇగోడే చెప్పిన, నీ జాతిని నన్ను తిట్టుర్రా భయ్, నన్ను తిట్టుర్రి. నువ్వు జాతి కాడికి ఎందుకు పోయినవరా? స్క్రీన్ షాట్ తీసి పెట్టిన. నేను క్షమాపణ చెప్తున్నా. క్షమాపణ నువ్వు జాతిని అన్నాక చెప్తావా? నా జాతిని యావత్ జాతిని తిట్టాక చెప్తావా? ఓట్లు వేసేటప్పుడు అడిగి రారా ఇట్లానే, ఓటు వేయకపోతే నీ జాతిని అని అన్న రారా ఎవరన్నా? ఏనాడన్నా ఒక్కరాదన్న నా జాతి గురించి మాట్లాడినా ఇప్పటికీ గర్వంగా ఫీల్ అవుతా. నా ధర్మం హిందుత్వ, నా జాతి భారతీయత అని చెప్పి మాట్లాడతా. అంతఃకరణ దృష్టి అని అంటారు, అది నీ జాతి. అప్పుడు నువ్వు ముదిరాజా ఎక్సెట్రా వేరే, అది నీ అంతర్దృష్టి. ఇట్స్ సెల్ఫ్ రియలైజేషన్. బట్ బయట నువ్వు భారతీయుడివి కదా, నీ జాతి భారతీయత కదా కాదా? నేను మాట్లాడుతుంది చెప్పురు. నువ్వు ఇంత స్టూప్గా దిగుతావా? 4 పైసల కోసం ఇక్కడికి ఆగిపోయిందా? ఇది కాగలే. తెలుగు స్క్రైబ్ మీద బీజేపీ కార్యకర్త గిరీష్ దారముని చిత్రగుప్త్ యూట్యూబ్ ఛానల్ మీద బండి సంజయ్ వర్గీయుల దాడి, నాయకులు ప్రశ్నిస్తే కార్యకర్తల మీద కూడా దాడులు చేస్తారా అని నివ్వెరపోతున్న పార్టీ కార్యకర్తలు అని రాశారు. అయితే ఒకడు ఉన్నాడు సి బ్రోకర్ అని పేరు. ఏం పేరు అంది? సి బ్రోకర్. ఆడేం రాస్తాడంటే, నేను ఎందుకు చెప్తున్నానో వస్తా. సి బ్రోకర్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టరు. ఛానల్ పెట్టి బీజేపీ అగ్రనాయకులపైన ఆధారాలు లేకుండా మాట్లాడితే తోలు తీస్తారు. మాటలు చూడుర్రి మీరు, తోలు తీస్తారు. గిరీష్ గారు ఎప్పుడని ఇట్లా మాట్లాడిండా? సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలను ఎమోషనల్ చేసి వాళ్ళతో సీనియర్ నేతలపైన దుష్ప్రచారం చేపిస్తే చేతులు కట్టుకొని కూర్చుంటారా? 4 తన్నేదుండేవాడిని ఏమనకుండా వచ్చారు. 4 తన్నేదుండేవాడిని.
బిడా సి బ్రోకర్, నీ తరం కాదు. నువ్వేంది, నీ లైఫ్ ఏంది, నువ్వు నెలకు కట్టే ఈఎంఐలు ఏంది, నీ ఐఫోన్ ఏంది, నీ ఐఫోన్ ఎడికైనా వచ్చింది, ఏ సోషల్ మీడియా ఎవరెవరిది నడుపుతా, ఎంతెంత తీసుకుంటా, ఎవడా బ్రోకర్. సమయం తీస్తా, అన్నీ తీస్తా బయటికి. నేను మొదలెడితే రాజకీయాలు చెయ్య, నిజాయితీ రాజకీయాలు చేస్తా. తన్నేది ఉండే ఆధారాలు లేకుండా మాట్లాడలే సి బ్రోకర్. ఇప్పుడు ఫ్రెండ్స్ మళ్ళొకసారి చెప్తున్నా, డాక్టర్ జీ చిత్రపటం మీద ఉచ్చ ఓష్ణోన్ని పక్కకు కూసోబెట్టుకొని దరువు డప్పు కొట్టిపించుకున్నాడా లేదా ఆ మనిషి? దీనికి సాక్ష్యం లేదా యూట్యూబ్లలో? ఆ వీడియో పెట్టి ఇవాళ వీడియో పెట్టు, ఇవాళ బయటికి రావాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఏమడిగినా, ఒక్కొక్క నియోజకవర్గంలో మళ్ళీ ఇంతమంది గెలిచిండ్రు. మీ నియోజకవర్గంలో ఏం వెలుగు పెట్టిర్రు? డేటా ముంగట పెట్టిన సి బ్రోకర్. సెకండు, సస్పెండ్ అయిన కార్యకర్త అని అన్నావు కదా, ఎవడు ముఖం చూసి గిరీష్ దారము నేనటోడు సభ్యత్వం తీసుకోలే. ఇప్పటిదాకా చెప్పిన చూడు గర్వం, నా దేశ ప్రధాని. ఇప్పటిదాకా చెప్పిన చూడు సిద్ధాంతం, ఒక బాల స్వయం సేవకుడికి పుట్టిన ఒక సేవకుడు, భారతమాత సేవకుడు అనుకున్నాను. తుచ్చ ప్రాణి అనుకోరా బైచలో, నీ లాంగ్వేజ్లో చెప్తున్నా సి బ్రోకర్గా. నీ లెక్క ఐఫోన్ల కోసం నా మానాన్ని తాకట్టు పెట్టలే, నీ ఈఎంఐల కోసము పలు ట్వీట్లు కొట్టలే. అర్థమైందా? 80,000 కదా నీ ఈఎంఐ మంత్కి, కరెక్టేనా? బ్యాంక్ స్టేట్మెంట్ ఏం రాలే, అట్లా ఇయ్యరు, నెట్వర్క్ అంటారు దాన్ని. ప్రేమ మొదలైంది నీ మీద. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్ అనవా నన్ను, లవ్ యూ టూ అని. సో నా కంపోజ్ యాటిట్యూడ్ అట్లనే ఉంటుంది. యూ కెనాట్ స్టాప్ చిత్రగుప్త. వెనకటికి ఎవరినో ఇట్లా టార్గెట్ చేసి పార్టీల నుంచి పంపించేసినావు చూడు, ఆయన సాక్షిగా చెప్తున్నా, ఆయన మిత్రుడిని సి బ్రోకర్ అని బయటికి తీస్తాయి. నేను నీ డంక మొదలెట్టింది అనుకో, నీ డొంక మొత్తం కదులుతుంది. సస్పెండ్ అనే కార్యకర్త అని మాట్లాడితే ఫస్ట్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఏం చెప్తుందో మాట్లాడు. తన్నేది ఉండే అని అనేది భారత రాజ్యాంగమా? నీ సిగ్గుదప్పిన ముఖానికి భారత రాజ్యాంగం ఏం తెలుసు కానీ ఫస్ట్ నీకు పార్టీ రాజ్యాంగం తెలుసా? ఇవాళ ఫస్ట్ టైం గలమిప్పుతున్నా. నేను చూస్ చేసుకున్నా, నా రక్తం నా పార్టీ, నా ప్రాణవాయువు నా కాషాయం. నువ్వేంద్రా నన్ను డిసైడ్ చేసేది సస్పెండ్ చేసేదాని అనేది? మీ ముఖాలు చూసి వచ్చినాను, మీ ముఖాలు చూస్తే వచ్చేది కూడా రాదు. మాకొచ్చుడేంది మొత్తం దునియకు కూడా రాదు. తూ గబ్బు ముఖాలు మీవి. మీ ముఖాలు చూసి ఎవడు జాయిన్ అవుతాడు రా? మీరేంద్రా నన్ను జరిపేది? మీరేంది నన్ను జరిపేది? మీ అయ్యా జాగిర్లా ముగ్గోజు కట్టినారా పార్టీలని? చెప్పుర్రి. ఇవాళ అడుగుతున్నా, ఓడరా మీరు? ఓడు నీకు ఒక రేటింగ్ అయిపోయింది, ఒక ఈఎంఐ పడలేదంటే నీ సివిల్ పోతుంది అని చెప్పి ఒక ట్వీట్ కొడతావు. నువ్వు ఒక ఐఫోన్ కోసం పైరవీలు చేస్తావు, నువ్వు ఢిల్లీకి తీసుకుపోయి మనుషులను. నాకు తెలియదు అని కథ. ఆ సి బ్రోకర్ గానికి చెప్తున్నా, పేరెందుకు బయట పెడతలేని తెలుసా ఫ్రెండ్స్? ఆడికో కుటుంబం ఉంటుంది, ఆడి ఈఎంఐల మీద బతుకుతాడు. నేను ఒక సంస్థల కొంతమందికి ఉద్యోగం ఇచ్చి నడుపుతున్నారా? ఈ ఛానల్ని దేశానికి ధర్మానికి అంకితం చేసిన బీజేపీ ఛానల్ అని డంకేపై చోటు చెప్పిన బిజినెస్ చేసుకునేది ఉంటే నాకు మస్తు మంది పైసలు ఇస్తారు. భావోద్వేగానికి గురై మాట్లాడతలేను, బాధ్యతతో మాట్లాడుతున్నా. వాళ్ళందరికీ మెసేజ్ ఇస్తున్నా, దాడి చేస్తే భయపెడతా ఆపేటోడు కాదు, ఇంకెక్కువ చేస్తా. డంకేపే చోట్ మొత్తం బయటకు తీస్తా. ఒక చిన్న కథ నా మీద రాసిర్రు, ఇనుండ్రి. చిత్రగుప్తుడు నా దగ్గర అందరి లెక్కలు ఉన్నాయని అనుకునే ఎగురుతూ ఉంటా. ఒకరోజు యముడు అన్నాడంట, అంత ఎగరకు చిత్రగుప్త, అందరి లెక్కలు చెప్పే నీ లెక్క కూడా బ్రహ్మదేవుడు రాస్తున్నాడు. యమధర్మరాజు ఇంకా చెప్పలే ఎవరికి, ఎందుకంటే చిత్రగుప్తుడి మీద అంత నమ్మకం యమధర్మరాజుకు. యమపాశం నీదికి ఏమంటావా సి బ్రోకరా? ఇంకోటి, నువ్వు నరేంద్ర మోడీని కథ సమాప్తం అనంట, కథ సమాప్తం అనంట. ఆడికి కథ సమాప్తం. నీకు అర్థమైందా? నీ ఈఎంఐ కథ తీస్తా. నీ ఈఎంఐ కథలు ఎక్కడెక్కడ గూగుల్ పేలు, నీ శిల్పి చేష్టలు. ఆ పాట ఒకసారి ఇని నాకు చెప్పు జరా, నేను అది మెల్లగా ఇని చెప్పు నాకు ఆ పాట. మోడీ తీసుకున్న నిర్ణయాలు మాత్రం నచ్చవంట. మోడీ తీసుకున్న నిర్ణయాలు ఇన్ని ఏమనాలరా ఈ బ్రోకర్ గాలి? రేపు బ్రోకరా పీక్తారా నేను? గుయ్యి పడ్డది ఒక రోజు చెప్తున్నాడు, ఇది అనవసరంగా. నేను ఏం నరేంద్ర మోడీ తీసుకునే సూచన నాకు నచ్చాయట. వీడికి ఏమని చెప్పాలా? నాకు నవ్వు వస్తుంది వింటే. ఇట్లా మేకవన్నే పులి లెక్క అని ఉంటాడు. నిజంగా చెప్పాలి నా బ్రోకరా, మాకు ఫుల్ పబ్లిసిటీ నువ్వే ఇస్తున్నావు. ఆడబెట్టిండు చూడు పోస్టర్ వల్ల, బాబా ట్యాక్స్ ఆడబెట్టిండు. ఆడ తెలివి ఎంత తెల్లారు. అసలు నువ్వు ఎట్లా పని చేస్తున్నావురా ఒక సంస్థలా? నీకు అసలు ఆడ లోన్లు కూడా ఎట్టిస్తున్నారా నీ తెలివికి? ఈడోకోడు ఈడేమో నా జాతిని అంటాడు, నా జాతిని అంటాడు. ఇప్పుడు చూడు ఫ్రెండ్స్, ఈడ ఇంకా హైలైట్ ఏంది తెలుసా? ఆధారాలు లేకుండా మాట్లాడతాను అంటాడు కదా. నేనేమంటా అంటే గ్రెనేడ్ దందాల ఆయన లెటరే బయట పెట్టినాను.
పెట్టినా కదరా? మా మామ లెటరే పెట్టినా బయట. అమిత్ షా గారికి రాసిన లెటరు డేట్తో సహా పెట్టిన. ఇవి ఆధారాలు కావురా? సెనరోజ్ ఫీజు కింద జీవో నంబర్ 66 ఏదో ఉంటుంది, అది కూడా బయట పెట్టినా నేను. ఏమని చెప్తా ఫ్రెండ్స్, జరాగురి. అరే శిశుపాలుడు 1000 తప్పులు చేయాలి ఆడ. ఇగో ఎంతగానో మనోడే కదా ఆడ. ఎంత ఆడు కొంచెం 4 పైసలకు కకృతి పడే బిచ్చపోడు అంటే ఇవన్నీ మనంత స్ట్రాంగ్ ఉండదు అని మనం కలుపుకుందాం తర్వాత. ఇప్పుడు ఈ వ్యక్తితో నేను ఏదైతే విమర్శిస్తా చూడు, నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఏముండదు, పర్సనల్గా నేను కూడా చెప్తున్నా కదా. ఇప్పుడు ఏదో భయపడి చెప్తున్నా, ఢంకా కూడా ఫరక్ పడదు, నాకు గంట కూడా ఫరక్ పడదు. మేము చేస్తుంటే వేరే ఉంటుంది, బొంగు ఉంటుంది. పాత బస్తీలో పుట్టిన వాళ్ళం మేము కూడా, పక్క పోతాం కిందికి మీద దాకా. అర్థమవుతుందా? బిల్లా రంగా ఆటలు ఆడకుర్రీట, బిల్లా రంగా మేము కూడా ఆడతాం మంచిగా, అంతే కదరా? చిక్కుడు బిత్త ఆడిపిస్తాం మేము కూడా, మాకు కూడా మంచిగా వస్తాయి. అనవసరంగా గెలకకు మళ్ళీ నన్ను గెలికినారనుకో, మళ్ళీ నాకు ఇక ఏడేడనో సినిమాలు తీయాల్సి వస్తుంది. నేను ఆగుతున్నా, షురూ చేయాలా? కమెంట్ రూపంలో చెప్పుర్రి. మీరు ఖుషి అవుతారనంటే షురూ చేస్తా, ఒకటైతే షురూ చేస్తా, కడుపు పట్టుకొని అవుతారు. నేను 2 seconds పాజ్ తీసుకుంటున్నా, మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్. కమెంట్లు వస్తే చెప్పు చేయి నాకు. మీరు కమెంట్ రూపంలో చెప్పురు, అప్పటిదాకా వేరే తీసుకుంటాడా? ఒకడు ఉన్నాడు, అని స్క్రీన్ షాట్ పెట్టిన. 10 సంవత్సరాల నుంచి ఒక నాయకుడు కోసం పనిచేసి చెప్పులు అరిగేలా తిరిగిన ఆ నాయకుడు అంచెలంచెలుగా ఎదిగి కిందికి చూస్తే కార్యకర్తలు ఎవరు కనిపించనంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయి, ఆ తర్వాత పరిస్థితులు ఫోన్ చేస్తే ఎత్తకుండా ఉండి ముందుకు వెళితే అసలు గుర్తుపట్టని పరిస్థితి. ఇది నేను చేసినా, నేను మార్ఫింగ్ చేస్తే గిజ్ చేస్తా, ఆయన 6 గిజ్ చేస్తా, ఎవడెవడ లైక్ కొట్టిండో కూడా నేను ఈడ మార్ఫింగ్ చేస్తా అనరా మీ నోట్లలో మన్నువాడ చేస్తా. లాస్ట్కి దాన్ని టచ్ పెడతా, మా జయగాడు చెప్పిండు. ఇది కూడా నేను మార్ఫింగ్ చేస్తా అనరా. ఇగో చూడుర్రి, నేను ఏది చేసినా ఆధారాలతో చేస్తా. నా పోరలకు ఎప్పుడైతే ఈ మెసేజ్ వచ్చిందో ఫస్ట్ మొత్తం చిట్టా స్క్రీన్ షాట్ పెట్టుకోబెట్టా వాట్సాప్లో. అమ్మ పాలు దాగి అమ్మతోనే వ్యాపారం చేసే చిల్లర నా కొడుకులు ఒక బ్యాచ్లో తయారైనరు అని చెప్పిన. ఇప్పుడు ఆధారాలు పెట్టిన. ఇది పెట్టిండు స్క్రీన్ షాట్, బ్రదర్ అని చెప్పి రాసి. ఇతనిది కరీంనగర్. ఇతను సంజయ్ అన్న కోసం 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇతని హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉండి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు ఫోన్ ఎత్తలేదు, చాలా సఫర్ అయ్యాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వాళ్ళు డిలీట్ చేపిస్తారు. నేనలే చాట్లో రాసిండు, ఇది నువ్వు పెట్టగానే డిలీట్ చేపిస్తారు, గిరీష్ నువ్వు ట్రాప్ చేస్తారని అన్నాడు. చెప్తా, ఇది రేపు ఎలా అయినా గిరీష్ అన్నతోటి మాట్లాడమని, కరీంనగర్లో ఇది పరిస్థితి అని జర చెప్పు. కమ్యూనికేషన్ వచ్చింది కదా అన్న, వచ్చింది. రిటర్న్ కమ్యూనికేషన్ ఉంది కదా, ఉంది. ఆడెవడైతే ఏంది స్క్రీన్ షాట్ తీసుకో పెట్టినా, ఆ స్క్రీన్ షాట్ ఆడబెట్టిన తర్వాత డిలీట్ చేసిండు. తర్వాత గిరీష్ గారు ఎడ్డోని అయిపోయినవు రా అనంట. ఎడ్డోడు ఎవడైనరా? నీ బానిస బతుకైంది. ఇగో నేను ఇది ట్వీట్ కూడా చేసిన. జనాలకు ఒక కింద కొట్టగానే ఉరుకుడా ఎక్కువైపోయింది. నేను ట్వీట్లో కూడా మొత్తం పెట్టిన. నా మీద దాడి ఆయన ఇట్లా నేను చెప్పిన. ఆయన అల్లుడు హర్షిత్ పేరు కూడా తీసుకుంటున్నా, ట్వీట్లో కూడా కొట్టిన. బ్రదర్ నాకు భయం అవుతుంది, ఎవడో దాడి ఎత్తారట, ఆడు ఫోన్ నెంబర్ ఇదని కూడా చెప్పిన. 6th ఫిబ్రవరికే కదా ట్వీట్, అది సంథింగ్ ఆ డేట్స్ ఏదో నాకు గుర్తులేవు ఇప్పుడు, కానీ కొట్టినా. ఇగో నిన్న దాడి జరిగింది. ఆ దర్యాప్తు సంస్థలు బయటకు తీస్తాయి. 6th ఫిబ్రవరి రోజు నాకెట్లా కలవడ్డది అని చేస్తారు. రెక్కి ఎట్లా చేసిరు అనుకున్నావు? డీమార్ట్ ఉంటుంది, డీమార్ట్ కాడికి రెక్కి వేసిరు మాకు 3-4 బండ్లల్లో. దొంగలు సిస్టమ్లు ఎత్తుకపోయారు. మీ అమ్మ చిల్లర లేకుండా యూపీఎస్ కూడా ఇయర్ఫోన్లు ఎత్తుకపోయారు చిల్లరగాళ్ళు. గప్పు మన వాసన వస్తున్నది. జుంబరాబార్ జూమ్ షరాబీలు ఉన్నారు, యువతలని గిట్ట ఖరాబ్ చేస్తారు. ఇప్పుడు ఇది పెట్టిన. ఈ సీ బ్రోకర్ గాడే రాస్తాడు, ఉన్మాదిలాగా ప్రవర్తించే వారిని అందరినీ శిక్షించాలి. అబ్బా 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 బ్రోకరా, యాపిల్ ఐఫోన్ కోసం అబ్బా, నాకు తెలియదు అని కథ చెప్తా. ఉన్మాదిలాగా ప్రవర్తించే వారిని అందరినీ శిక్షించాలి. స్టూడియో మీద దాడి చేసినోడే కాదు, వ్యక్తిత్వం హననం చేసే వీడియోలు పెట్టే ఉన్మాదులను మరీ శిక్షించాలని కోరుతున్నా. అబ్బా నువ్వు కోరినవు, ఇచ్చేసిన పో, టేక్. దాని తర్వాత చూడు, ఓ ఛానల్ని పెట్టి పేరు ఉన్న లీడర్ పైన వీడియోలు చేసి పెండ్లాం పిల్లలను సాదుకునే కుక్క. నువ్వు జీతం ఇయ్యలే, నీ అయ్య జీతం ఇయ్యలే, నిన్ను కూడా సాగుతుందా నిన్ను కూడా సాపుతా. చెడ్డి బనియన్లకు పైసలు లేకపోతే కూడా ఇస్తా. సీ బ్రోకరా, చెడ్డి బనియన్లకు కూడా పైసలు ఇస్తా. కానీ నువ్వు ఒకటే చెడ్డి బనియన్ కొనాలా, రూపా అండర్వేరే కొనాలా, రూపా బనియనే కొనాలా. అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, నీకు అర్థం కాదు రే. నువ్వు పైసల బాంచా, నేనే ఇప్పిస్తా, తీసుకోపోయి నీ చెడ్డి బనియన్ పైసలకు ఇప్పిస్తా. నువ్వు రోజు వేసుకుంటా అన్నా ఇప్పిస్తా, కొత్త చెడ్డి బనియన్, నీకు చెడ్డి బనియనే ఇస్తా. ఎందుకంటే నీ అర్హతకు అంతే. నీకు ఇప్పియాలంటే నాకేం పెద్ద ఖర్చు కాదు. నీకున్న లొటపీస్ నడుముకి, నీకు లొటపీస్ ఉన్న గింతకు కిడ్స్ వేర్లు ఇప్పించేస్తా నీకు. అర్థమైందా? 6 to 7 yearsలో దొరికిపోతాయి. చెంచా పెట్టి గీక్తే షటాక్ కండు ఉండదు. ఏంద్రని మాటలు ఇవి?
ఏంద్రా నీకు అవసరమారా? నీకు అవసరమా? బాదరబందీలు లేవురా నాకు. ఒక రెస్పెక్టబుల్ కంపెనీలో రెస్పెక్టబుల్ పొజిషన్ల నుంచి నేను రిజైన్ చేసి ఇది దుకాణం పెట్టుకున్నారా ఇడ? ఇదొకటే కాదురా, ఇదొకటే కాదు నాకు. ఐఎమ్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ ఇండివిజువల్. నీ లెక్క రాను నేను రాను రాను అనగానే పక్కకేని అంటారు, బావా అలిగితివా, బావా అలిగితివా. నీ భావాలు నాకు తెలియదా? నీ భావాలు నాకు తెలియదా రా? అరే నేను వేసుకునే నేను పెట్టుకునే ఒక హ్యాండ్ కర్చీఫ్ని కరెక్ట్ చింపి కుడిపిస్తే నీకు చెడి పనులు అవుతాయి. ఇది నీ జిందగీ, అర్థమైందా? డంకేపే చోట రాషన్ పని తీసుకొని వస్తా, స్క్రీన్ షాట్లు అన్నీ పెట్టుకున్నా. ఒకడికి కట్టే, ఒకడికి బట్ట. నీకు బట్ట ఇప్పిస్తానంటున్నాను కదా, చెడ్డి బనియన్. కానీ ఒకటే ఒక రూల్, రూపా అండర్వేర్ బనియనే ఇప్పిస్తా. సరే రా, మీ అందరికీ నేను ఒక మాట అడుగుతున్నా. ఇంతగానం లొలి చేసిరు కదా జై, ఇగో ఈడు చూడు, ఈడు చూడు, ఈడు చూడు. ధర్మం పేరుతో దందాలు భూ కబ్జాలు చేస్తున్న గిరీష్ దారమోనికి సూటి ప్రశ్నలు. ఆహాహా, మీ అయ్యది చేసిన అంటారా కబ్జా? మీ అయ్యది చేసిందా? నాకు గలీజ్ మాటలు మంచిగా వస్తాయి, నేను ఆపుతున్నా. మీ అయ్యది చేసింది నా కబ్జా. చల్లరా, నాకు నిరూపించురా, నా మీద నిరూపించుర్రి. సూటి ప్రశ్నలు అంటే కాషాయ కార్యకర్తలు షట్టర్ ఫ్రెష్ చేసిన నోట్లుగా నోరు బంద్ అవుతుంది. అప్పుడు ఇక అంతా ఏదో సిండికేట్ ఉంటుంది. ఇవన్నీ ఏం చేసినావు అని అంట. నేను ఏం చేసినాను అనేది చరిత్ర చూసుకో. నా ఫేస్బుక్ హ్యాక్ చేసిర్రా, ఒక్కడు మాట్లాడలే. మళ్ళీ అప్పుడు మంచిగానే ఉన్నా కదరా, అప్పుడు మీ అన్నని పొగిడినా కదరా. అప్పుడు ఒక్కడాన నన్ను వచ్చి గిరీష్ బాయ్ సూపర్ అని చెప్పి భుజం మీద ఇట్లా కొట్టిన ఆడరే వాడా నన్ను దాడి చేసిరు. కానీ ఇక్కడ లేకపోతే నా సిస్టంలా ఒక కీబోర్డ్ అని ఇట్లా కొట్టిపోయిన ఆవురా థ్యాంక్ యూ అని, ఇలా నీ వాట్సాప్లో థ్యాంక్ యూ అని కొట్టిన ఆవురా, కొట్టలే. ఈరోజు దాడి చేసే నైతిక బాధ్యత నీకేమున్నదరా? మంచి అయినప్పుడు మంచి చెప్పండి, చెడైనప్పుడు చెప్తారు చూడు మీ అసలు చిల్లర నా కొడుకులు. మళ్ళీ నీకే చెడ్డి బనియన్ కావాలో చెప్పు, ఇప్పిస్తా. వరంగల్లో కూడా ఒక పేరు ఉంటుంది, ఆ చెడ్డి బనియన్ కంపెనీ నేను పెట్టి చెప్తా. చెప్పాలా పేరు? చెప్పాలా? నేను చెప్పడం ఎందుకురా? నన్ను ఇవాళ ఇట్లా తిట్టిరు కదా, రాజశేఖర్ గారు కదా సినీ యాక్టర్, అని అంటారు చూడు, ఇట్లా అని అంటారు చూడు. నా మీద చేసిరు కదరా ఆట. నేనేమంటున్నా, మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు అన్న అని చెప్పి తీసి కట్టర్ జట్కాలు కొట్టాడు మిమ్మల్ని. ఒక్కోడు చీకటి ఒప్పందాలు చేసుకొని ఎందుకు వచ్చిర్రా? అది కాదురా, ఏఎస్ రావు నగర్ గల్లీలో ఏంద్రా, పదవి వచ్చినప్పటి నుంచి గల్లీల చుట్టూ తిరుగుడు, చీకటి చెట్ల తిరుగుడు, మళ్ళీ దాన్ని సంగ్రామం అని చెప్పుడు. ఏటగాడు ఎడ్డోడైతే గడ్డిలకని చూపిస్తుంది అట్ట పులి ఏటాడమని. ఏటగా మారవా వీళ్ళు మనకి చెప్తారు. ఇంకొక హైలైట్ ఏది వేస్ట్ లైట్ తీసుకో. ఇంకొకటి నాకంటే ఒక పిల్లతో అఫేర్ ఉందంట నాకు. అరే నేను ఆరోపణలు చేసినప్పుడు మీరు ఒక్క ప్రశ్న క్యాన్సర్ చేయలేదు. ఇక మీరు ఆరోపణ చేసారు, గిరీష్ గారు స్క్రీన్ షాట్ పెట్టి ఆరోపణ చేస్తున్నాడు. ఆ పిల్ల పేరు నేను ఏదో పేరు పిట్ల ఏం పెట్టలే, ఏదో రమ్యనట పిల్ల పేరు, అంతేనారా? నేను రమ్యనట. ఇది నేను నా వైఫ్కి కూడా చూపించినారా? రే నేను నా వైఫ్ కూడా చూపించిన. నీకు తెలుసా ఇవి ఇట్లా చెప్తున్నారు అలా ఇస్ ఇట్ అలా అన్నది నా వైఫ్ కూడా. మచ్చలేని మహారాజు లెక్క నన్ను సిద్ధాంత పరులను తయారు చేసిర్రా. అర్థమైందా? ఇది నా లైఫ్. ఎగ్దాం జిగర్ల దమ్మున్నోని నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా. ఇదంట. మళ్ళీ నేను అడుగుతున్నా చెప్పరా, పాట పాడమన్నారు కదా, ఇప్పుడు నేను అడుగుతున్నా. నందిగామల గీతాంజలి సినిమా పెడితే ఒక పాట ఉంటుంది జై, నందికొండ వాగుల్లో నా నల్ల గుమ్మా నీడల్లో, చంద్రావంక కోనల్లో నా సందే పొద్దు చీకట్లో, నీ వెంటే ఉన్నా మామా నీతో వస్తున్నా, నీ భరతం పడతా నిన్నెత్తుకపోతా, నీతో అన్నం తింటా నీకు సున్నం రాస్తా. యాదొచ్చిందా మామ? బామ్మవి నువ్వు బామ్మవి నేను ఇద్దరం ఒకటైతే. పెట్టుర్రా ఇప్పుడు. నరుడా ఓ నరుడా గల్లీల ఏమి కోరిక. ఫస్ట్ ఏఎస్ రావు నగర్కి షురు చేద్దాం, మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు పొల్లు ఇట్లా తీసి ఇట్లా సుడితే ఒక్కొక్కడు ఉరికి. అరే నేను ఫస్ట్ టైం చెప్తున్నా, నాకు ఇలా ఫస్ట్ టైం చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు అమెరికాకి ఫోన్ వచ్చింది. గిరీష్ నువ్వు ఈసారి తప్పు చేసినావు, మీ ఓడు సమర్థించి తప్పు చేసినావు అంటే నేను అవులగాన్ని అయినా అని చెప్పిన. ఇప్పుడు ఒప్పుకుంటున్న విషయం. నేను మైనంపల్లి హనుమంతరావుకి కౌంటర్ ఇచ్చిన ఆ రోజు. ఇగో ఈయన అవి గుర్తురావు, వీళ్ళకి మంచి రోజులు, ఆ మంచి రోజులు గుర్తురావు. విమర్శించొద్దయా. ఇగో నా మీద చెప్పిరు కదా, నేను చర్చకి రెడీ. మొత్తం పేర్లు గీర్లు అన్నీ బయటకు పెట్టుర్రి, నేను చర్చకి రెడీ. దీని మీద నేను యాక్షన్ కూడా
తీసుకుంటా, మెల్లగా తీసుకుంటా. అని పేరు చూడు, రంకు పొగుడట. ద సెక్స్ అల్టివేట్ చేస్తారా. అయితే పబ్లిక్ డిమాండ్ మేరకు నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చింది ఇప్పుడే వాట్సాప్లో. గిరిశన ఇన్ని నువ్వు మంచి కౌంటర్ ఈ రంకు మొగుడికని అన్నారు. ఇస్తా. నువ్వేదో పేరు చెప్పినావు కదా, XYZ పేరు, నీ అక్కనా నీ చెల్లెనా చెప్పు, ఆధారాలు పెట్టు, నేను పెడతా. నన్ను ఎక్కువ గెలకకుర్రి, నా దగ్గర మంచి ఆధారాలు ఉన్నాయి. నేను షెడి బనియాల పేర్ల కాడికేం చెప్పుకుంటూ వచ్చిన సి బ్రోకర్ గాడికి చెప్పాలా. మైనంపల్లి హనుమంతరావు అన్న మాటలకు దాని మీద సమాధానం చెప్పాను. ఇవన్నీ వద్దురా భయ్, చలో గిరీష్ గారు అబద్ధాల పోరేమో పక్క పెట్టు. మైనంపల్లి హనుమంతరావు అన్న మాటలు నువ్వు కౌంటర్ ఇసాల్, నువ్వు మొగోడు అనుకుంటా, మీ బ్యాచ్ అంతా మొగోడు అనుకుంటా. లేకపోతే ఒప్పుకోర్రి, గాజులు కూడా పంప, మీకు గాజులు కూడా పంప. మీది ఒక కొత్త జెండర్, బ్రోకర్ జెండర్ మీది. మన తెలంగాణలో ఒక కొత్త జెండర్ మీది, బ్రోకర్ జెండర్. ఫ్రెండ్స్, మా పనితనం నచ్చుతనే మమ్మల్ని ఆదరించుండ్రు. దగ్గర 4 సిస్టమ్స్ విధ్వంసం చూసిపోయినరు. వాడి కళ్ళల్లో వాడు నన్ను చూస్తున్నప్పుడు ఒక సెకండ్ 3 సెకండ్స్ వాడికి ఒక భయం కూడా చూసిన. మీదికి రావాలంటే కూడా 4 సార్లు ఆలోచించి వచ్చిర్రు. నెక్స్ట్ టైం అంతా ఈజీ ఉండదు, యాక్షన్ కూడా తీసుకోకూడదు. డైరెక్ట్గా చుమ్మేశ్వరి ఆటలు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగానైతే ఇప్పుడు చూపిస్తాం మీ అందరికీ బాధ్యత. పెయిన్ చట్టం ఎట్లుంటుందో మీ అందరికీ తెలవాలి కదా, చూపిస్తాం. చిత్రగుప్త్కి నిజంగానే మేము పనిచేసి ఆధారాలు అన్నీ పెట్టినా. వాళ్ళు ఏవైతే నాకు సోషల్ మీడియాలో పెట్టి నన్ను ట్రోల్ చేసారు కదా, మేజర్ అన్నీ తీసుకున్నా. ఇగో ఇది నా ధైర్యం. నేను పెట్టిన ఆధారాలు అన్నీ ముంగట పెడుతున్నా. 119 కాన్స్టిట్యుయెన్సీస్లల్లా నీ రివ్యూ అయింది, మునుగోడులో నీ రివ్యూ అయింది, హుజూర్ నగర్లో నీ రివ్యూ అయ్యేది, కార్యకర్తల మీద గుర్రంపోటు మీద దాడి చేసిన మీద నుండి రివ్యూ అయింది, హుస్నాబాద్లో టికెట్ ఇచ్చారు జంపు జిలానీ అయిపోయినా రివ్యూ అయింది, నీ నియోజకవర్గంలో నీ రివ్యూ అయింది, దరువు ఎల్లన్న మీద మీ రివ్యూ అయింది, ఫ్లోర్ లీడర్లు ఎందుకు పెట్టలే దాని మీద రివ్యూ అయింది, మైనంపల్లి హనుమంతరావు ఆయన అన్న మాటల మీద నీ కౌంటర్ అయింది. నావన్నీ పక్కకు పెట్టు, ఆయనది ఒక్కటి ఇచ్చేసాలు. ఆ ఏఎస్రావు నగర్ చిన్ని ఆశ, ఏఎస్రావు నగర్ ఆశ కాంపిటీషన్ ఉన్నదని ఆయన గలీలలో ముక్కాబులా అని. ఏం రాజయ్, భారత్ మాతాకి జై.